ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు అందరూ కూడా చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, కాంపౌండ్ వాల్ అనేటువంటిది అన్ని వైపులా కట్టరు. అంటే గృహపదం నిర్ణయిస్తున్నాం, స్థలం అనేటువంటిది హద్దుల్లోనే ఉంటుంది. అంటే అంతా కూడా మెట్నాక్ చేసుకుని నీట్గా మనం మార్కింగ్ చేసుకుని అన్ని పెక్స్ పెట్టుకుని ఆ పిన్స్ పెట్టుకుని నీట్గా మార్కింగ్ చేసుకుంటాం. అయితే చివరికి వచ్చేటప్పటికి కాంపౌండ్ వాల్ అనేటువంటిది అక్కడ అన్ని వైపులా కట్టరు. ఒకవేళ కాంపౌండ్ వాల్ అనేటువంటిది కడితే అది ఎంత ఎత్తులో కట్టాలి? ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాంపౌండ్ వాల్ హైట్ అనేటువంటిది ఎంతవరకు తీసుకోవాలి? కాంపౌండ్ వాల్ పెట్టినప్పుడు ఆ యొక్క గేటు అనేటువంటిది ఎక్కడ పెట్టాలి? ఆ గేట్ హైట్ కాంపౌండ్ వాల్ కంటే ఎక్కువ ఉండొచ్చా? లేకపోతే తక్కువ ఉండాలా? అది ఏ హైట్‌లో తీసుకుంటే మనకి అదృష్టదాయకంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. సహజంగా ఏదైనా గృహ నిర్మాణం చేసినప్పుడు గృహము ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్, ఇక్కడ గృహము అంటున్నాం. అంటే మనం ఎక్కడైతే ప్రవేశ ద్వారం నుండి మనం లోపలికి వెళ్ళి మొత్తం ఆచ్ఛేదనలో మన నిత్యకర్మలు చేస్తామో ఆ యొక్క ఆచ్ఛేదన ఉండేటువంటి ఆ యొక్క కింద ఫ్లోరింగు అనేటువంటిది రోడ్ లెవెల్ కంటే తప్పనిసరిగా ఎక్కువ ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోడ్ లెవెల్ కంటే కనుక తక్కువ ఉంటే దాన్ని బధిరవేద దోషం అంటారు. అంటే చెవిటి ఇల్లు అంటారు. అంటే అందులో ఎలాంటి అదృష్టం కాదు. మీరు ఎంత అనుష్ఠానమైనా చేయండి, ఎంత అత్యద్భుతంగా ఎన్ని పూజలు చేసినా కూడా అక్కడ ఉండేటువంటి ఫలితము అనేటువంటిది శూన్యము. అందుకే బధిరవేద దోషంతో ఇల్లు కట్టకూడదు. ఇక్కడ ఎప్పుడైతే ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ కంటే బయట ఉండేటువంటి పిశాచ స్థలం, అంటే మనం అంతకుముందే చెప్పుకున్నాంగా, ఏకశిత్లో ఏది పిశాచ స్థలము, ఏది మనుష్య స్థానము, ఏది దైవతా స్థానము, ఏది బ్రహ్మస్థానము, ఏది స్థల గర్భము, అక్కడ నుండి లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అంతకుముందే మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏమిటి, ఆ యొక్క ఇంటిలో ఉండేటువంటి ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ కంటే సౌత్ వైపు, వెస్ట్ వైపు, అంటే దక్షిణం వైపు, పడమర వైపు ఆ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఎత్తు ఎక్కువ ఉండాలేమో అనేటువంటి సందేహం చాలామందికి. ఎందుకంటే సహజంగా అందరూ ఆలోచించేదేంటి, సౌత్ వైపు, వెస్ట్ వైపు ఎక్కువ హైట్లో ఉండాలి, నార్త్ వైపు, ఈస్ట్ వైపు తక్కువ ఉండాలి, ఎందుకంటే నీరు పల్లాన్ని చూస్తుంది కాబట్టి అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి ఇంటి నిర్మాణము ఆ యొక్క ఫ్లోరింగ్ అనేటువంటి చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఇల్లు కట్టిన తర్వాత ఇంటి ఫ్లోరింగ్ కంటే ఆ యొక్క బయట ఉండేటువంటి సౌత్ వైపు, వెస్ట్ వైపు పిశాచ స్థలంలో చేసినటువంటి ఆ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. పొరపాటున కూడా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే బయట వైపు చేసేటువంటి ఆ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు. ఇది చాలా ముఖ్యంగా జాగ్రత్తగా మనం అనుసరించాల్సినటువంటి ప్రాతిపదిక. అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ అంటున్నాం. కాంపౌండ్ వాల్ అనేటువంటిది మనం పెట్టినటువంటి ద్వారబంధం, ఇంటికి పెట్టినటువంటి ద్వారబంధం లింటల్ బీమ్ ఉంటుందిగా. అంటే మీరు ద్వారబంధం ఎంత హైట్ అయినా తీసుకోండి, 7 అడుగులు తీసుకోండి, లేకపోతే 7.5 అడుగులు తీసుకోండి, 7 అడుగుల 3 అంగుళాలు తీసుకోండి, దానికి తగ్గట్టుగా విడ్త్‌ని అడ్జస్ట్ చేసుకోండి. 5:9 రేషియోలో అంతకుముందే చెప్పినట్లుగా ఎంత చేసినా కూడా ఆ లింటల్ బీమ్ అనేటువంటిది ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దాటి ఈ యొక్క కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఉండకూడదు. చాలామంది దక్షిణం వైపు, పడమర వైపు ఇష్టం వచ్చినట్లుగా హైట్ ఉండాలి కదా అని చెప్పేసి కాంపౌండ్ వాల్ని ఎత్తు పెంచేస్తున్నారు. అంటే సౌత్ వైపు, అదేవిధంగా వెస్ట్ వైపు ఎక్కువ హైట్ ఉండటం వల్ల ఏమవుతుంది, మిగతా 2 దిక్కులు ఏమవుతుంది, కాంపౌండ్ వాల్ అనేటువంటిది హైట్ తక్కువ అవుతుంది. అంటే చూడటానికి కంటికి ఇంపుగా ఉండదు. మొట్టమొదటి పాయింట్. కంటికి ఇంపుగా లేనిది వాస్తు దోషం, కంటికి ఇంపుగా ఉండేదే వాస్తు సహితం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏమవుతుంది, కాంపౌండ్ వాల్ హైట్ అనేటువంటిది సౌత్ వైపు, వెస్ట్ వైపు ఎప్పుడైతే పెరిగిందో అది దృష్టి దోషాన్ని ఇస్తుంది, అది వాస్తు దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఆ యొక్క ద్వారబంధం కంటే, ఆ యొక్క లింటల్ బీమ్ కంటే తక్కువలోనే ఉండాలి, తక్కువ హైట్లోనే ఉండాలి. అదేవిధంగా కాంపౌండ్ గేట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ప్రధాన ద్వారానికి ఎదురుగా మాత్రమే ఉండాలి. కొంతమంది తెలియక ప్రధాన ద్వారానికి అసలు కాంపౌండ్లో గేటే పెట్టకుండా పక్కన మొత్తం ఖాళీలో ఎక్కడో పెడుతూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు, ఆ ఇళ్ళకి బలం ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.